హాయ్ హలో ఈరోజు మనం ఫిక్స్ చేయబోయే ఏసీ హైయర్ 1.6 టన్ 5 స్టార్ యూనిట్. ఇందులో మనకు ఫీచర్స్ వచ్చే కొందికి అన్నీ యాక్చువల్గా 1.5 టన్ ఉంటే ఈ హైయర్ మాత్రం 1.6 టన్ రిలీజ్ చేసిందండి. ఈ 1.6 టన్ వల్ల యూజ్ మనకేమి అని మీరు అనుకుంటే ఈ ట్రిపుల్ ఇన్వర్టర్ మోడల్, ఆ ట్రిపుల్ ఇన్వర్టర్ వల్ల 65% పవర్ సేవ్ అవుతుంది. మీకు యాక్చువల్గా 30 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు ఎలా అయితే కూలింగ్ వస్తుందో మనకు ఈ హైయర్ 1.6 టన్ అనేది 60 degrees రీచ్ అయినా కానీ ఎండ మనకు లోపల అదే కూలింగ్ అనేది స్టాండర్డ్గా నిలబడుతుందండి. అది కాకుండా ఎయిర్ ఫ్లో అనేది 20 meters లెంత్ దాకా వెళ్తుందండి. ఇది 100% కాపర్ కండెన్సర్. ఇంకా వారంటీ విషయానికి వస్తే 5 years బోర్డు ఇస్తారండి. ఇండోర్ అవుట్డోర్ పీసీబీ బోర్డులు ఉంటాయి కదా, ఆ బోర్డులకి 5 సంవత్సరాలు ఇస్తారు. 1 year టోటల్ బాడీ వారంటీ, 12 years కంప్రెసర్ వారంటీ ఇస్తారు. ఇది ఇండోర్కి అవుట్డోర్కి పవర్ సప్లై కనెక్షన్. చూడండి దీనిపైన ఉంది కదా, దాని విధంగా మనం ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే దాన్ని చూసి కూడా ఇవ్వచ్చు. అన్ని మోడల్స్లో అయితే అలాగా మెన్షన్ చేయరు, కొన్ని మోడల్స్లో మాత్రం మెన్షన్ చేస్తారు. ఎన్ అంటే న్యూట్రల్, ఎల్ అంటే లైన్, సి అన్న ఎస్ అన్న కామన్, ఈ అంటే ఎర్త్. దాన్ని బట్టి మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. వైరింగ్ కనెక్షన్ మొత్తం ఇచ్చేసాను. ఇంకా ప్యానల్ అయితే ఫిక్స్ చేస్తున్నా. అది ప్రొటెక్షన్ ప్యానల్. పైన సేఫ్టీ ప్యానల్ కాకుండా మళ్ళీ ప్రొటెక్షన్ ప్యానల్ అయితే హైయర్లో ఇస్తారు. నేనైతే లాక్ చేసి అవుట్డోర్ అయితే ఓపెన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి అన్నిటికీ 10 plates, నార్మల్గా ప్లేట్ మాత్రమే వస్తుంది. హోల్ కాడ ఎగ్జాక్ట్ హోల్ కాడ ఎటువంటి మార్క్ అయితే ఉండదు. కానీ ఈ హైయర్ ఏసీకి మాత్రము ఎగ్జాక్ట్ ఓవెల్ షేప్లో మార్క్ ఒకటి ఇస్తారు. హోల్ ఎక్కడ వేయాలి ఏమని ఐడియా లేకపోతే దాన్ని చూసి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనమైతే కాపర్ పైప్స్ జాగ్రత్తగా బెండ్ చేసుకున్నాను. ప్యానల్ అయితే కట్ చేశాను, చిన్న బీడింగ్ ప్యానల్ అయితే కట్ చేశాను కింద వైర్ పోవడానికి. ఇంకా అవుట్డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి వెనకాల కండెన్సర్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో. వెనకాల కండెన్సర్ ప్రాబ్లం లేదు, ముందర ఎటువంటి డెంట్స్ లేవు. కాబట్టి ఇంకా నేను ఫిట్టింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. మనకు ఇండోర్లోనే యూజర్ మాన్యువల్, ఒక రిమోట్, 3A సైజ్ బ్యాటరీస్, ఒక 4 స్క్రూస్ ఇస్తారు. ఇప్పుడు నేనైతే హోల్ వేసుకుంటున్నాను. ఫిక్స్ చేయబోయే చోట ట్యూబ్లైట్ ఉండింది, ఆ ట్యూబ్లైట్ తీసేసి బ్రౌన్ టేప్ అయితే వేసాను. ఒకవేళ వైర్ ఏదైనా వచ్చి టెంప్లెట్కి తగిలి అది షాక్ రావడం ఇట్లాంటివి ఏమైనా జరగకుండా ఉండడానికి. ఇంకైతే నేను ప్రతి చోట ఎక్కడైనా కానీ నేను పీవీసీ ప్లగ్సే వాడతాను. ఎందుకంటే అది కస్టమర్ ఇంటిని క్వాలిటీగా మెయింటైన్ చేస్తుంది, రిమూవ్ చేయడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఎక్కడైనా పీవీసీ ప్లగ్స్ వాడతాను. ఇంకా ఇండోర్ అయితే ఫిక్స్ చేశాను. ఇండోర్ టు అవుట్డోర్ కాపర్ పైప్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఇంకా మనకి ఇక్కడ స్టాండ్ కొట్టి ఫిక్స్ చేయాలి కాబట్టి నేనైతే వంగి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నిచ్చెన ఉంది కానీ ఆ నిచ్చెన అంత పర్ఫెక్ట్గా లేదు, షేక్ అవుతుంది. కాబట్టి నేనైతే మిదిపైకి వచ్చి స్టాండ్ ఫిక్స్ చేసి యాంగిల్స్ కూడా ఫిక్స్ చేసాను. అవుట్డోర్ పెట్టేటప్పుడు వీడియో తీయడానికి ఇంకొకరు ఎవరు లేరు కాబట్టి వీడియో తీయలేకపోయాను. కాపర్ పైప్ కనెక్షన్ కూడా అవుట్డోర్తో ఇచ్చేసాను. ఇండోర్ టు అవుట్డోర్ కమ్యూనికేషన్ వైరింగ్ కనెక్షన్ కూడా ఇచ్చేసాను. ఇంకా గ్యాస్ అయితే రిలీజ్ చేయాలి. గ్యాస్ అయితే రిలీజ్ చేస్తున్నా. ఏసీ అయితే పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే 24 టెంపరేచర్ అయితే బేసిక్గానే వస్తుంది. 24 టెంపరేచర్ అనేది స్టాండర్డ్ మోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.